అవెంజర్స్ 'ఆదిత్య 369'ని యూజ్ చేస్తే, హల్క్ రివర్స్ స్నాప్ తర్వాత 2014 థానోస్‌తో అవెంజర్స్ చేసిన ఫైట్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఫైట్ చేసినా ఈజీగా విన్ అవ్వచ్చు. ఎలా అంటే ఇందాక నేను చెప్పాను. ఎగ్జాక్ట్ మూవ్‌మెంట్‌కి వెళ్ళే ఒక అడిషనల్ ఫీచర్‌ని యాడ్ చేయగలిగితే మార్వెల్ అవెంజర్స్ టైమ్ ట్రావెల్ రిక్వైర్మెంట్‌ని 'ఆదిత్య 369' ఖచ్చితంగా మీట్ అవుతుంది. ఒకవేళ ఈ ఫీచర్‌ని 'ఆదిత్య 369'కి యాడ్ ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయటం అవెంజర్స్‌కి పెద్ద కష్టమేం కాదు. ఎర్త్ మీదనే 'ఆదిత్య 369'లో పాస్ట్‌కి ట్రావెల్ చేసి, అక్కడి నుంచి స్పేస్ క్రాఫ్ట్స్‌తో ఆ ప్లానెట్ మీదకి వెళ్ళొచ్చు. జస్ట్ లైక్ మొరాగ్ మీద సెపరేట్ అయిపోయిన హాకాయ్ అండ్ నాట్ స్పేస్ క్రాఫ్ట్స్‌తో వార్ మీదకి వెళ్ళినట్టు. ఈ వీడియోలో 'ఆదిత్య 369' టైమ్ ట్రావెల్ వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుందనేది డీటెయిల్డ్ బ్రేక్‌డౌన్ ఇచ్చాను. అలానే అవెంజర్స్ టైమ్ ట్రావెల్ వర్కింగ్ మెకానిజం మీద కూడా ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఆ వీడియో స్క్రిప్ట్ రాసేటప్పుడు వాట్ ఇఫ్ అవెంజర్స్ యూజ్డ్ 'ఆదిత్య 369' ఫర్ దేర్ టైమ్ ట్రావెల్ అనే క్రాస్ ఓవర్ ఐడియా స్ట్రైక్ అయింది. సో ఇదొక పొటెన్షియల్ పాయింటే కదా అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఈ వీడియో చేయడానికి చాలానే కష్టపడ్డాను. చాలా అంటే చాలా. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 1991లో రిలీజ్ అయిన మూవీలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని, 2019లో రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో టైమ్ ట్రావెల్‌ని కంపేర్ చేసి చూడటం అనేది కొంచెం ఆక్వర్డ్ అవుద్దేమో అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ 2 మూవీస్‌లో ఉన్న టైమ్ మెషిన్స్‌కి ఉండే ఫీచర్స్, మూవీస్‌లో ఉండే రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు డిజైన్ చేశారు. మనం ఈ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్‌తో బిల్డ్ చేసిన ఫీచర్స్‌ని స్వాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ అవెంజర్స్ స్టార్క్ తయారు చేసిన టైమ్ జీపీఎస్ మెషిన్‌లో కాకుండా 'ఆదిత్య 369'లో ట్రావెల్ చేస్తే ఏమవుతుంది అనే పాయింట్ చూస్తే, అసలు ముందు మార్వెల్‌లో అవెంజర్స్ పాస్ట్‌కి వెళ్ళి ఇన్ఫినిటీ స్టోన్స్‌ని కలెక్ట్ చేయాలి అని అనుకునే పర్పస్‌కి మన 'ఆదిత్య 369' ఫిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. దీనికి ఆన్సర్ యెస్ అండ్ నో 2. ఎలా అంటే 'ఆదిత్య 369' మూవీలో మనకి చూపించిన డీటెయిల్స్ ప్రకారం 'ఆదిత్య 369'లో మనం ఎగ్జాక్ట్ డేట్‌కి, ఎగ్జాక్ట్ ప్లేస్‌కి వెళ్ళొచ్చు కానీ ఎగ్జాక్ట్ మూవ్‌మెంట్‌కి వెళ్ళే ఫీచర్ లేదు. 'రామ్‌దాస్ కృష్ణకుమార్‌కి' డెమో ఇచ్చే సీన్‌లో డేట్ అండ్ ప్లేస్ మాత్రమే ఫిక్స్ చేస్తాడు. కానీ ఆ డేలో ఏ టైంకి వెళ్ళాలి అనే ఫీచర్ 'ఆదిత్య 369'లో లేదు. సో ఎగ్జాంపుల్‌కి దీనివల్ల 2012 మే 4న న్యూయార్క్ బ్యాటిల్‌లో స్టార్క్ టవర్స్‌కి వెళ్ళిన అవెంజర్స్ ఒకవేళ 'ఆదిత్య 369'లో వెళ్ళుండుంటే 2012 మే 4 మార్నింగ్ 5:00కి వెళ్ళొచ్చు. లేదంటే బ్యాటిల్ అంతా అయిపోయి థోర్ లోకీని, టెజరాక్‌ని యాస్గార్డ్‌కి తీసుకెళ్ళిపోయాక ఈవినింగ్ 7:00కి వెళ్ళొచ్చు. అప్పుడు అవెంజర్స్ చేసిన టైమ్ ట్రావెల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ అవెంజర్స్ అనుకున్న మూవ్‌మెంట్‌కి ముందుగానే వెళ్తే, ఈ అవెంజర్స్‌ని ఎవరైనా గుర్తుపట్టే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఒకవేళ అవెంజర్స్‌కి కావాల్సిన మూవ్‌మెంట్‌కి అదే రోజున లేట్‌గా వెళ్తే, అప్పుడు అవెంజర్స్ ప్లాన్ అంతా స్పాయిల్ అవుతుంది. సో, ఈ 2 పాసిబిలిటీస్‌లో అవెంజర్స్ టైమ్ ట్రావెల్ మెషిన్ ఫెయిల్ అవ్వటానికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, 'ఆదిత్య 369'కి డేట్ అండ్ ప్లేస్‌తో పాటు ఎగ్జాక్ట్ మూవ్‌మెంట్‌కి వెళ్ళే ఒక అడిషనల్ ఫీచర్‌ని యాడ్ చేయగలిగితే, మార్వెల్ అవెంజర్స్ టైమ్ ట్రావెల్ రిక్వైర్మెంట్‌ని 'ఆదిత్య 369' ఖచ్చితంగా మీట్ అవుతుంది. ఒకవేళ ఈ ఫీచర్‌ని 'ఆదిత్య 369'కి యాడ్ చెయ్యకపోయినా కూడా అవెంజర్స్ టైమ్ ట్రావెల్‌ని సక్సెస్ చేయగలిగే కెపాసిటీ 'ఆదిత్య 369'కి ఉంది. ఎలా అంటే 'ఆదిత్యలో' టైమ్ ట్రావెల్ చేయడానికి అవెంజర్స్‌కి పిమ్ పార్టికల్స్ అవసరం లేదు. సో, అవెంజర్స్ ఎన్ని సార్లు కావాలన్నా సరే 'ఆదిత్య 369'లో టైమ్ ట్రావెల్ చేయొచ్చు. ఎండ్ గేమ్‌లో టైమ్ ట్రావెల్ కోసం అవెంజర్స్ ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ లిమిటెడ్ పిమ్ పార్టికల్స్. ఒకానొక మూవ్‌మెంట్‌లో పిమ్ పార్టికల్స్ లేకపోవడంతో కెప్టెన్ అండ్ స్టార్క్ పెద్ద రిస్కే చేస్తారు. కానీ 'ఆదిత్య 369'ని అవెంజర్స్ యూజ్ చేయటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ 'ఆదిత్య 369'ని యూజ్ చేయటం వల్ల అవెంజర్స్‌కి ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఎలిమినేషన్ ఆఫ్ ద క్వాంటమ్ సూట్. క్వాంటమ్ సూట్ లాంటి అడ్వాన్స్డ్ టెక్ సూట్, ష్రింకింగ్, క్వాంటమ్ రియలంలో స్టక్ అవ్వడం లాంటి రిస్క్స్ లేకుండానే అవెంజర్స్ టైమ్ ట్రావెల్‌ని చేయగలరు. బట్ 'ఆదిత్య 369'ని అవెంజర్స్ యూజ్ చేయాలి అనుకుంటే అవెంజర్స్ ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లమ్ సింగిల్ మెషిన్. స్టార్క్ డిజైన్ చేసిన టైమ్ స్పేస్ జీపీఎస్ మెషిన్ అవెంజర్స్‌ని సెట్ చేసిన టైంకి, ప్లేస్‌కి పంపిస్తుంది. కానీ క్వాంటమ్ మెషిన్ అవెంజర్స్ టవర్స్‌ని దాటి ఎక్కడికి వెళ్ళదు. అంటే క్వాంటమ్ మెషిన్ టైమ్ ట్రావెల్ చెయ్యదు. జస్ట్ అది యూజ్ చేసే యూజర్స్‌ని టైమ్‌లోకి పంపుతుంది. సో, దీనివల్ల అవెంజర్స్ 3 టీమ్స్‌గా విడిపోయినా సరే, ఒకే మూవ్‌మెంట్‌లో క్వాంటమ్ మెషిన్ 3 టీమ్స్‌ని 3 డిఫరెంట్ డెస్టినేషన్స్‌కి గైడ్ చేయగలిగింది. సో, ఇదే మెషిన్ మీద ఇంకో 10 డిఫరెంట్ టీమ్స్‌ని 10 డిఫరెంట్ డెస్టినేషన్స్‌కి ఎట్ ఏ టైమ్ గైడ్ చేయగలదు. కానీ 'ఆదిత్య 369' మెషిన్ కూడా టైమ్‌లోకి ట్రావెల్ చేయాలి. ఒకేసారి 9 అవెంజర్స్‌తో ఉన్న 3 టీమ్స్‌ని 'ఆదిత్య 369' ఎట్ ఏ టైమ్ టైమ్‌లోకి తీసుకెళ్ళగలిగినా కూడా
2012, 2014 లాంటి 2 డిఫరెంట్ టైమ్స్‌కి ఒకేసారి తీసుకెళ్ళలేదు. ఇలా చూసుకుంటే 'ఆదిత్య 369లో 9 అవెంజర్స్ ఒకేసారి ఎక్కి 2012కి ఒకసారి, 2014కి ఒకసారి, 1970కి ఒకసారి ఇలా ఒకటే మిషన్‌లో 4 సార్లు టైమ్ ట్రావెల్ చేయాలి. లేదంటే 3 టీమ్స్‌కి 3 మెషిన్స్ అవసరమవుతాయి. ఈ లిమిటేషన్ బేస్ మీద చూసుకుంటే 'ఆదిత్య 369' అవెంజర్స్ గ్రూప్ టైమ్ ట్రావెల్ కంటే కూడా స్టీవ్ రోజర్స్ సోలో టైమ్ ట్రావెల్‌కి బాగా సూట్ అవుద్ది. ఎందుకంటే కెప్టెన్ ఇయర్ బై ఇయర్ సోలోగానే వెళ్తూ ఉంటాడు. సోలో పర్సన్ కాబట్టి సోలోగానే వెళ్ళాలి. ఒకేసారి 2 డిఫరెంట్ టైమ్ లైన్స్‌కి వెళ్ళలేడు కూడా. 'ఆదిత్య 369ని యూజ్ చేయటం వల్ల అవెంజర్స్ ఫేస్ చేసే ఇంకో మేజర్ ప్రాబ్లమ్ లిమిటెడ్ టు ఎర్త్. స్టార్క్ డిజైన్ చేసిన టైమ్ స్పేస్ జీపీఎస్ మెషిన్ స్టార్క్ టీమ్‌ని ఎత్తు మీద ఉన్న న్యూయార్క్ సిటీతో పాటు నెబ్యులా, రోడీ, నాట్ అండ్ హాకైని మొరాగ్ మీదకి, థోర్ అండ్ రాకెట్‌ని యాస్గార్డ్ మీదకి గూడా పంపగలుగుతది. కానీ 'ఆదిత్య 369' డిజైన్డ్ ఓన్లీ ఫర్ 7 కాంటినెంట్స్ ఆన్ దిస్ ఎర్త్. సో, ఇలా చూసుకుంటే అవెంజర్స్ సెలెక్ట్ చేసుకున్న ఇయర్‌లో వార్మిర్ మీదున్న సౌల్ స్టోన్ అండ్ యాస్గార్డ్ మీదున్న రియాలిటీ స్టోన్ అండ్ మొరాగ్ మీదున్న పవర్ స్టోన్‌ని రీచ్ అవ్వటం అవెంజర్స్‌కి కష్టమవుతుంది. ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయటం అవెంజర్స్‌కి పెద్ద కష్టమేం కాదు. ఎర్త్ మీదనే 'ఆదిత్య 369లో పాస్ట్‌కి ట్రావెల్ చేసి అక్కడి నుంచి స్పేస్ క్రాఫ్ట్స్‌తో ఆ ప్లానెట్ మీదకి వెళ్ళొచ్చు. జస్ట్ లైక్ మొరాగ్ మీద సెపరేట్ అయిపోయిన హాకాయ్ అండ్ నాట్ స్పేస్ క్రాఫ్ట్స్‌తో వార్మిర్‌కి వెళ్ళినట్టు. బట్ స్టోన్స్‌ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అవెంజర్స్ మళ్ళీ ప్రెజెంట్ టైమ్‌లోకి రావటానికి మళ్ళీ ఎర్త్ మీదకే వచ్చి 'ఆదిత్య 369లో ప్రెజెంట్ టైమ్‌కి రావాల్సుంటుంది. ఇది కూడా అవెంజర్స్‌కి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అవుతుంది. బట్ అవెంజర్స్ 'ఆదిత్య 369ని యూజ్ చేయటం వల్ల ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దే కెన్ అవాయిడ్ బ్యాటిల్ విత్ 2014 థానోస్ అండ్ ఐరన్ మ్యాన్ సర్వైవల్. అవెంజర్స్ 'ఆదిత్య 369ని యూజ్ చేస్తే హల్క్ రివర్స్ స్నాప్ తర్వాత 2014 థానోస్‌తో అవెంజర్స్ చేసిన ఫైట్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఫైట్ చేసినా ఈజీగా విన్ అవ్వచ్చు. ఎలా అంటే ఇందాక నేను చెప్పాను 'ఆదిత్య 369' ఎట్ ఏ టైమ్ చాలా మందిని టైమ్‌లోకి తీసుకెళ్ళలేదు అని. సో, నెబ్యులా ద్వారా ఫ్యూచర్‌ని చూసేసిన 2014 థానోస్ 'ఆదిత్య 369'తో ప్రెజెంట్ టైమ్‌కి రావటం కష్టం. ఒకవేళ థానోస్ వచ్చినా కూడా థానోస్ ఆర్మీ మొత్తం రావటం అనేది ఇంపాసిబుల్. సో, 'ఆదిత్య 369'కున్న లిమిటేషన్ అనే డిసడ్వాంటేజ్ అవెంజర్స్‌కి బ్యాటిల్ విన్ అవ్వడానికి పెద్ద అడ్వాంటేజ్. ఇలా చూసుకుంటే ఐరన్ మ్యాన్ కూడా తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్‌కోర్స్ థానోస్ పిన్ పార్టికల్‌తో స్పేస్ షిప్‌ని ష్రింక్ చేసి 2019కి వస్తాడు. కానీ అవెంజర్స్ 'ఆదిత్య 369'ని యూజ్ చేస్తే పిన్ పార్టికల్స్ ఇన్వాల్వ్‌మెంటే టైమ్ ట్రావెల్‌లో ఉండదు. సో, స్పేస్ షిప్‌ని ష్రింక్ చేసి థానోస్ ఆర్మీ అంతా రావటం కష్టం. నేను ఈ పాయింట్‌ని అనలైజ్ చేసేటప్పుడు ఈ పాయింట్‌కి ఇంకా కూడా చాలా పాసిబిలిటీస్‌ని తీసుకున్నాను. కానీ ఎన్ని పాసిబిలిటీస్‌ని తీసుకున్నా కూడా అవెంజర్స్ టైమ్ ట్రావెల్ కోసం 'ఆదిత్య 369'ని యూజ్ చేసినంత సేపు 2014 థానోస్‌తో ఫైట్‌ని అవాయిడ్ చేయటం, లేదంటే అవెంజర్స్ థానోస్ మీద పెద్ద డ్యామేజ్ లేకుండానే ఈజీగా విన్ అయ్యే ఎండింగే ఉంటుంది. అది మరింకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి ఒక్క లైక్ అండ్ కామెంట్ వర్త్ అనుకుంటే లైక్ ఇచ్చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మీకు నచ్చేలాగా వీడియోస్ చేయటానికి హెల్ప్ అవుతుంది. కొత్తగా ఛానెల్‌ని చూసిన వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో దేని మీద చేయమంటారో మీరే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.